దేవరకొన అనే గ్రామంలోని 10th క్లాస్ చదివే అంజి జీవితంలో జరిగిన నిజమైన సంఘటన ఇది. ఇక కథలోకి వెళ్తే, పచ్చని చెట్లు మరియు ప్రశాంతమైన వాతావరణంతో ఎంతో అందమైన ఆహ్లాదకరమైన దేవరకొన గ్రామం అది. ఆ ఊరు వారంతా వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవిస్తున్నారు. ఆ గ్రామంలోని పిల్లలు చదువుకోవడానికి ఊరికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన ఒక హై స్కూల్ ఉంది. దేవరకొన గ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఎంతో మంది వచ్చేవారు. దేవరకొన గ్రామంలో సుమారు 200 కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. ఆ గ్రామం నుంచి స్కూల్కు వెళ్లే పిల్లల్లో అంజీ కూడా ఒకడు. ఈ పిల్లవాడు చాలా తెలివైన మరియు మంచి వినయం కలిగిన వాడు. పైగా 10th క్లాస్ చదువుతున్నాడు. అంజీ గేమ్స్ చాలా బాగా ఆడేవాడు. అలాగే స్కూల్లోని ఉపాధ్యాయులకు చాలా సహాయంగా ఉండేవాడు. అందుకే అంజీ అంటే స్కూల్లో పనిచేసే పీటీ సార్కు చాలా అభిమానం. ఒకరోజు అంజీ రోజులాగానే స్కూల్కు రెడీ అవుతున్నాడు. అంతలోనే తన స్నేహితుడు సురేష్ ఇంటికి వచ్చి, రే అంజీ, స్కూల్కు టైం అయింది, రెడీ అయ్యావా అని అడిగాడు. రెడీ అవుతున్నాను, 1 నిమిషం అని తన బ్యాగ్ తీసుకొని, అమ్మా టైం అయింది, స్కూల్కి వెళ్ళొస్తా అని చెప్పాడు. సరేనన్నా, జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పింది అంజీ వాళ్ళమ్మ. సరే మరి వెళ్దామా అంటూ ఇద్దరు నెమ్మదిగా నడుచుకుంటూ స్కూల్కి వెళ్తున్నారు. మ్యాథ్స్ సార్ చెప్పిన ప్రాబ్లం చేశావారా అని అడిగాడు సురేష్. అవును, మ్యాథ్స్ ప్రాబ్లం చేశాను, ఆన్సర్ కూడా వచ్చింది అని చెప్పాడు అంజీ. అవునా, నేను ఎంత ప్రయత్నించినా ప్రాబ్లంకు ఆన్సర్ రాలేదు. నీ నోట్స్ ఇస్తే ప్రాబ్లం రాసుకుంటా, లేకపోతే ఈ రోజు మ్యాథ్స్ సార్ చేతిలో నాకు ఉంటుంది అన్నాడు సురేష్. సరేలేరా, ఇస్తాను, స్కూల్కి వెళ్ళగానే రాసుకుందు గాని అని అన్నాడు అంజీ. అలా ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ స్కూల్కు వెళ్ళిపోయారు. స్కూల్కి వెళ్ళగానే అప్పటికే పీఈటీ సార్ వచ్చి ప్రేయర్కు పిల్లలందరినీ అసెంబుల్ చేశాడు. గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి అంజీ మరియు సురేష్ ప్రేయర్ కు సిద్ధమయ్యారు. అంతలోనే హెచ్ఎం సార్ రావడంతో ప్రేయర్ చేసి పిల్లలందరూ వారి వారి క్లాస్ రూమ్ లోకి వెళ్లిపోయారు. అలా మధ్యాహ్నం వరకు క్లాసులు జరిగాయి. అంతలోనే లంచ్ బెల్ మోగింది. పిల్లలందరూ బయట వచ్చి కొంతసేపటికి భోజనం చేశారు. 2 గంటల తర్వాత ఆఫ్టర్నూన్ క్లాసులు మొదలవుతాయి కాబట్టి రిలాక్స్ కావడానికి పిల్లలందరూ గ్రౌండ్ కు చేరుకున్నారు. కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు, మరి కొంతమంది పిల్లలు గుంపులు గుంపులుగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. వారితో పాటు టీచర్స్ కూడా మొత్తం గ్రౌండ్ లో ఉండే చెట్ల కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. వారి పక్కనే అంజీ ఇంకా తన స్నేహితులతో కలిసి గ్రౌండ్ లో కూర్చున్నాడు. అప్పుడే సమయం సుమారు 1:20 అవుతుంది. హఠాత్తుగా పెద్ద శబ్దం వినిపించింది. పిల్లలందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. స్కూల్ కి కొంచెం దూరంలో ఏదో వాహనం పడినట్లు శబ్దం వచ్చింది. పీటీ సార్ పిల్లలందరినీ ఎవరి క్లాస్ లోకి వాళ్ళని వెళ్లిపోమన్నాడు. పీటీ సార్, మీరు అక్కడ ఏం జరిగిందో చూసి వారికి ఏమైనా సహాయం అవసరమేమో వెళ్ళి చూడండి అన్నాడు హెచ్ఎం సార్. సరే సార్ అని చెప్పి పక్కనే ఉన్న అంజీని తీసుకొని వారు సహాయం చేయడానికి కంగారుగా పరిగెత్తుకుంటూ ఆ సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ వెళ్లి చూస్తే రోడ్డు మొత్తం రక్తంతో తడిచి ఎర్రగా మారిపోయింది. అది ఒక బాతుల వ్యాన్ కావడం వలన వందల సంఖ్యలో బాతులు చల్లా చెదురై చచ్చిపడి ఉన్నాయి. ఒకే కుటుంబం అనుకుంటా. భార్య భర్తలు, 2 పిల్లలు. వ్యాన్ కింద పడడంతో అద్దం పగిలి గాజు ముక్కలు గుచ్చుకొని తల పగిలి రక్తం కారుతోంది. చిన్నపిల్లలు కావడం వలన అద్దం నుంచి జారి వ్యాన్ టైర్ల కింద పడి నుజ్జు నుజ్జు అయిపోయారు. ఆ సంఘటన చూడడానికి చాలా భయంకరంగా ఉంది. అది చూస్తున్న అంజీ భయంతో వణికిపోతూ షాక్ లో ఉండిపోయాడు. వెంటనే పీటీ సార్ అంబులెన్స్ కి మరియు పోలీసులకి ఫోన్ చేశాడు. అంతలోనే ఆ శబ్దం విని చుట్టుపక్కల పొలాల్లో పనిచేసేవారు కూడా ఆ స్థలానికి చేరుకున్నారు. భయపడుతున్న అంజీని చూసిన పీటీ సార్ ఇక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పాడు. అంజీ షాక్ లో ఉండడం ఏమి వినిపించుకోలేదు. అప్పుడు అంజీ అని గట్టిగా పిలిచాడు. దాంతో ఉలిక్కిపడి అంజీ సార్ వైపు చూశాడు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి స్కూల్కి వెళ్ళిపో అని చెప్పాడు. దాంతో సరే సార్ అని అంజీ స్కూల్ వైపుకి అడుగులు తడబడుతున్నా అడుగు వేసుకుంటూ నెమ్మదిగా వెళ్తూ ఉండగా అక్కడికి వచ్చిన కొంతమంది ప్రజలు, ఇక్కడ ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉంటాయి, ఇక్కడ ఉన్న దుష్టశక్తి ఇంకా ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటుందో ఏమో అని గుసగుసలాడుతూ ఉన్నారు. అది విన్నాడు అంజీ. అలా నెమ్మదిగా నడుచుకుంటూ స్కూల్లోకి వెళ్ళగానే అంజీని చూసిన సురేష్, ఏమంజీ, ఏం జరిగింది అక్కడ, అంతగా కంగారు పడుతున్నావు అని అడిగాడు సురేష్. గొంతు తడబడుతూ అక్కడ జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు అంజీ. ఎంత భయంకరమైన ప్రమాదం జరిగిందిరా, పాపం కనీసం భార్యాభర్త అయినా బతికే ఉన్నారా
అని అడిగాడు సురేష్. ఏమోరా నాకు తెలీదు, నేను భయపడ్డం చూసి పీటీ సార్ వెంటనే స్కూల్లోకి వెళ్ళిపోమని చెప్పాడు అన్నాడు బాధగా. సరే అంది, జరిగిందేదో జరిగిపోయింది, నువ్వేం బాధపడొద్దులే అన్నాడు సురేష్. సురేష్ నీతో ఒకటి చెప్పాలిరా అన్నాడు అంజి. ఏంటో చెప్పరా అని అడిగాడు సురేష్. అక్కడ ఉన్న కొంతమంది ఇది ఒక దుష్టశక్తి చేసిందని మాట్లాడుకుంటూ ఉన్నారు, అది నేను విన్నాను. సురేష్ వాళ్ళు అన్నది నిజమేనా? ఏదో దుష్టశక్తే ఈ పని చేసిందంటావా? ఏమోరా అంజీ, నాకు తెలీదు. కానీ ఈ ప్రదేశంలో చాలా ప్రమాదాలు తరచూ జరగడం మాత్రం మనకు తెలుసు. మరి అది దుష్టశక్తి చేసిందో లేక ప్రమాదవశాత్తు జరిగిందో నాకు మాత్రం తెలీదు. అవును, ఇక్కడ ప్రమాదాలు జరగడం వాస్తవమే, కానీ ఇంత ఘోరంగా ఎప్పుడూ జరగలేదు. పైగా ఒకటి గమనించావా సురేష్? అది ఏంట్రా అంజీ అని అడిగాడు సురేష్. ఆ వ్యాన్ను ఏ వాహనము ఢీకొట్టలేదు, ఏ జంతువు అడ్డం దూరినట్లు కనిపించడం లేదు. పైగా అక్కడ స్పీడ్ బ్రేకర్లు కూడా లేవు. మరి ఆ వ్యాన్ ఎలా పడిపోయింది అన్నాడు అనుమానంగా అంజి. అవును, అది నిజమే. ఒకవేళ నిజంగానే దుష్టశక్తి ఈ పని చేసిందనుకుంటావా అన్నాడు సురేష్. ఒకవేళ దుష్టశక్తి చేసిందనుకుందాం, కానీ ఇక్కడ ప్రమాదం గురైన వారు ఎవరు బ్రతికిలేరు. పోనీ ఎవరు ఈ దుష్టశక్తిని చూడలేదు, చూసినట్లు ఎవరు నాకు చెప్పలేదు అని అన్నాడు అంజి. అవును, అది నిజమే. మరి ఆ దుష్టశక్తిని చూసిన వారిని ఎవరినైనా అడిగి తెలుసుకోవాలి. అప్పుడే మనకు ఇది దుష్టశక్తి చేసిందా లేక ప్రమాదవశాత్తు జరుగుతున్నాయా అని తెలుస్తుంది. ఆ ప్రమాద స్థలంలో చెప్పింది నిజమా లేక పుకారో అని మనకు తెలుస్తుంది అని అన్నాడు సురేష్. సరే మరి క్లాస్ టైం అయింది, వెళ్దాంరా అన్నాడు. దాంతో ఇద్దరు క్లాసులకు వెళ్లిపోయారు. అలా కొంతసేపటికి స్కూల్ లాంగ్ బెల్ మోగింది. పిల్లలందరూ వారి వారి ఇంటికి బయలుదేరారు. దేవరకోన ఊరికి వెళ్ళడానికి ఆ ప్రమాద స్థలం దాటే వెళ్లాల్సి ఉంటుంది. అలా అంజీ సురేష్ నెమ్మదిగా నడుచుకుంటూ ఆ స్థలాన్ని సమీపించి చూడగానే రక్తపు మరకలు అలానే ఉన్నాయి. బాతులు మాత్రం చెల్లా చెదురై చచ్చిపడి ఉన్నాయి. ప్రమాదానికి గురి అయిన వ్యక్తులను అంబులెన్స్ తీసుకెళ్లిందనుకుంటా. అక్కడ వారు లేరు. రోడ్డు మధ్యలో ప్రమాదం జరగడంతో రోడ్డులో ప్రయాణించే ఇతర వాహనాలకు ఇబ్బంది లేకుండా ఆ వ్యాన్ను క్రేన్ సహాయంతో రోడ్డు పక్కన జరిపినట్లున్నారు. అక్కడ జరిగిన ప్రమాదం గురించి తెలుసుకొని ఆ ప్రమాద స్థలాన్ని చూడడానికి పక్కన గ్రామాల ప్రజలు గుంపులుగా వచ్చి చూస్తున్నారు. అయ్యో పాపం, ఎంత ప్రమాదం జరిగింది. ఆ భార్యాభర్తలను కూడా హాస్పిటల్ కు తీసుకెళ్లారంట, కానీ వారు కూడా చనిపోయారు అని అనుకుంటూ ఉన్నారు. అది విన్నాడు అంజీ ఇంకా సురేష్. ఆ ప్రమాద స్థలాన్ని చూసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అలా ఊరు రావడంతో నెమ్మదిగా నడుచుకుంటూ ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. అంజీ మాత్రం ఆ దుష్టశక్తి గురించి ఎలాగైనా తెలుసుకోవాలి, ఎవరినైనా చూశారా అని విచారించాలి అని పదే పదే ఆలోచిస్తూ ఉన్నాడు. అంతలోనే రాత్రి కావడంతో అంజీ వాళ్ళమ్మ భోజనం తయారు చేసి అంజీని భోజనం చేయడానికి రమ్మని చెప్పింది. అలా అందరూ భోజనానికి కూర్చున్నారు. అంజీ మాత్రం భోజనం చేయకుండా దిగులుగా ఏదో ఆలోచిస్తున్నాడు. అది చూసిన వాళ్ళ నాన్న, ఏం ఆలోచిస్తున్నావు అంజీ అని అడిగాడు. ఏం లేదు నాన్న, మా స్కూల్ దగ్గర పెద్ద ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఒక కుటుంబం మొత్తం చచ్చిపోయింది. వందల సంఖ్యలో బాతులు కూడా చనిపోయాయి. దీనికి కారణం అక్కడ ఉండే దుష్టశక్తి అని అక్కడ వారు అంటున్నారు. ఆ దుష్టశక్తి గురించి నీకేమైనా తెలుసా నాన్న అని అడిగాడు అంజీ. ఆ విషయంతో నీకేం పనిరా, అనవసరమైన వాటి గురించి ఆలోచించకు. జరిగిందేదో జరిగిపోయింది, ముందు నీ చదువు మీద దృష్టి పెట్టు అని గట్టిగా అరిచాడు. అప్పుడు అంజీ కోపంతో అలిగి భోజనం చేయకుండా అక్కడి నుంచి వెళ్లి వాళ్ళ నాన్నమ్మ మంచం మీద పడుకున్నాడు. అప్పుడు వాళ్ళ నాన్నమ్మ వచ్చి, ఏమంజీ, మీ నాన్న నీ మీద కోపడ్డాడని బాధపడుతున్నావా? మీ నాన్న గురించి తెలిసిందే కదరా, వాడు ఎప్పుడూ అంతే, నువ్వు బాధపడకు లేరా అంజీ అని బుజ్జిగించింది. సరే నాన్నమ్మ, నువ్వైనా చెప్పు, అక్కడ ఉన్న దుష్టశక్తిని ఎవరైనా చూశారా? చెప్పు నాన్నమ్మ ప్లీజ్ అని అడిగాడు. సరే చెప్తాను, కానీ మీ నాన్నతో మాత్రం చెప్పొద్దు అంటూ ఆ స్థలం గురించి, ఆ స్థలంలో ఉన్న దుష్టశక్తి గురించి చుట్టుపక్కల గ్రామాల్లో కథలుగా చెప్పుకుంటూ ఉండేవారు. కానీ నాకు పెళ్ళైన కొత్తలో జరిగిన సంఘటన గురించి చెప్తాను విను అని ప్రారంభించింది. అసలు అక్కడ ఏం జరిగింది, అంజితో వాళ్ళ నాన్నమ్మ దుష్టశక్తి గురించి ఏం చెప్పిందో తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం.